జానకి ఏమిటమ్మా ఇది చెప్ప పెట్టకుండా ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకి నేను గుండ్రా ఎలా ఉన్నాను. అది కదమ్మా, నీ ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు, టెలిగ్రామ్ ఇచ్చింది నేను. నేను చెప్పాను కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంట్రా వేళాకోళం? టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంటో నువ్వనేది? నిజమే చెప్తున్నానక్కయ్య, జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది, అందుకని నువ్వు చెడిపోయావని, నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా. అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చిన తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, శ్రీశైలం నువ్వే గెలిచావరా, నువ్వే గెలిచావు. నువ్వు నోర్మి. ఏమిటండి వాడు చెప్పేది? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు. అమ్మా, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది. నాన్న, నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను. ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. లవ్ చేశానంటున్నావే, అతను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? డబ్బున్నవాడేనా? అనాథ. అతనికి అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద. అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు, వేస్ట్ ఫెలో, అంతేనా? పెయింటర్. పెయింటర్? అతనేం రవివర్మ? లేదు, క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు. శభాష్. రోజు అదే క్యాలెండర్లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకోబెడతాడు, అంతేగా? లేదు, జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు. అది నువ్వు నమ్మావా? అవును, అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు. ఓహో, వాడు నత్యుడు కూడానా? దరిద్రుడు, అనాథ, పైగా నత్తి. ఇదిగో చూడు, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను. నాన్న, నేను చెప్పేది. ఇదిగో చూడు, ఇంకోసారి నన్ను నానాన్ని పెరదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో. అలా గట్టి పెట్టు, అప్పుడు కాని బుద్ధి రాదు. మిస్టర్ పరమేశ్వరరావు, వస్తాను. అయ్యో, ఏంటి అలా వెళ్ళిపోతుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి, ఓ సారీ, ఆమె అమ్మాయి. అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్ మౌనవ్రతం? అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి. పెన్ పెన్. ఓ, ఎక్కడ అంతకం పెట్టాలి? జాగ్రత్తగా పట్టుకో. ఎక్కడ ముందు. అయ్యో, ఏమిటి శబ్దం? అత్తుందని ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ 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 మన్నించండి సార్, వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో, ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచే. మీకు? నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూంలో స్నానం చేస్తూ పడ్డారా? అమ్మ బాత్రూంలో ఆడి చచ్చిపోయింది. వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గులకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ నరిచాను, పోయింది. గులకరాయి లోపలికి పోయింది. అయ్యో, మీరేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పలు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం, ఆవదం చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. మీరు సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరులు. జానకి, ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడిగొద్దామా? మీరు వెళ్ళి ఆట్లాడి రండి, నేను వెయిట్ చేస్తాను. ఆగరా సార్, అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి. అయ్యయ్యో, అయితే పెళ్లి కూడా అత్తిపోతుంది. తాళి తీసుకో సార్. టైం దొరికినప్పుడల్లా వస్తుండండి, మీతో చాలా మాట్లాడాలి. తాళి కట్టరా. 3 ముళ్ళు నేనే వెయ్యాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేనేస్తాను, మిగిలిన 2 అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నడుగుతాను నత్తి గాడిద. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం. కట్టరా. ఏంట్రా ఇది? ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంటావు. పాలు పళ్ళు కొనిపెట్టాను, పళ్ళు కుళ్ళిపోతాయి, పాలు విరిగిపోతాయి. ఏంటి సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం కదా. మనం అయితే ఏంటండి, త్వరగా రండి. త్వరగా రారా. వెళ్ళరా. కొత్త పెళ్లి ఎందుకు నవ్వుతున్నారు? సినిమాలు చూడాలా? ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా 3 సార్లు నవ్వుతారు. నువ్వు వెళ్ళు. ఇదేంటి
తలుపులు లేవు, కట్టను అడ్జస్ట్ చేసుకో. తలుపులు లేకుండానా? అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? పిన్ను పెడితే సరిపోతుందిగా. ఆడ బుద్ధి ఈడ పనిచేసిందనమాట. ఎవరైనా చూసారంటే నేను చూస్తారా? ఎవ్వరూ చూడకుండా నేను చూస్తా కదరా. కట్టను పిన్ను పెడతాను, ఎవరన్నా పిన్ను లాగారో పిచ్చ కొట్టుడు కొడతాను. నువ్వు పోరా. ఎందుకు లైట్ ఆన్ చేసా? నేను ఆన్ చేశాను, నువ్వు క్యారీ ఆన్ చేసుకో. ఇప్పుడు ఎందుకురా? భయంకర బాల రాక్షసులు రా మీరు. జాను, ఎవరికి లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్ ఎవరికి? మా అమ్మకి. అమ్మకా? ఏ నేను మా అమ్మని లవ్ చేయకూడదా? నేను మాత్రమే లవ్ చేయాలా? నువ్వు తగ్గు పెట్టుకుని వచ్చాగా? నేను మా నాన్నతో తగ్గు పెట్టుకొచ్చానే గానీ మా అమ్మతో తగ్గు పెట్టుకోలేదే. నేను చూపించను. ఏం చూడకూడదా? అమ్మకి కూతురికి మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మ సరే, కూతురు సరే. అల్లుడి గారికి పెద్ద అడ్వర్టైజ్ కంపెనీలో ఉద్యోగం దొరికిందట. జీతం కూడా ఎక్కువనట. అయ్యో అయ్యో సందిట్లో తినిపించే స్వీట్ లబ్బు డబ్బని హస్బెండ్ అల్లాడే హార్ట్ లెఫ్ట్ రైట్ కన్నులతో వేసే బీట్ లబ్బు లబ్బని సందిట్లో తినిపించే స్వీట్. ఏవండి, మా నల్లుడి గారు హైదరాబాద్ లో పెద్ద బంగ్లా కొన్నాడట. ఇంట్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడట. వయసేశ్వరం వినిపించగా నాయదే గిటార్ పాడింది. తలపే పలికే అందం కమ్మగా పగలలికే లైటుగానే కొట్టే సైట్ లబ్బు డబ్బని హై స్పీడ్ లో అల్లాడే హార్ట్.
వెళ్ళి పోస్ట్ చేసి రండి. రే ఎవరికి రాలేదు. పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి మా నలుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. 2 చేతులు సంపాదిస్తున్నట్ట. అయ్యో దాని మొగుడు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరుండొచ్చు. అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు. నాకు గౌరవమే ముఖ్యం. అది నువ్వు అర్థం చేసుకో. ఏమిటండి ఇది? జానక 6 నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది. వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైనా రాయొచ్చుగా. ఏయ్, ఈ మాత్రానికి ఎందుకు ఏడుస్తావు? మొదట్లో అందరి నాన్నలు అలాగే ఉంటారు. పోను వాళ్లే మారుతారు. ఎప్పటికి మారుతారు చెప్పు? నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదే. ఆయనకి నేను ముఖ్యం కాదు, ఆయనకి తన ప్రెస్టీజే ముఖ్యం. సరే, మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోషం పట్లకి వచ్చేస్తారు. ఏంటి నువ్వనేది? అవునే, నీ కొడుకు పుట్టబోతున్నాడని. పుట్టబోతున్నాడేమిటి? నీకు పెళ్లి ఆల్రెడీ సంవత్సరం అయిందిగా. కొడుకు పుట్టాడని లెటర్ రాసిపడే. ఆ తర్వాత చూడు మీ నాన్నగారి ప్రెస్టేజ్ ఏమవుతుందో. ఏమంటా? ఏమి దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నించుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లైతే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాతరు కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు. దాని కొడుకున్నాడే, వాడు నాకు మనవడు కాదు. ఏమిటండి ఇది? ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా. అది చెప్పడానికి నోరు రాలేదే. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యావు. వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించాం. నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను. ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడా, కారు బంగ్లా ఎక్కడా అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి, ఇంతవరకు నేను చెప్పినవని అబద్ధాలు మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో అంతే, మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, ఎలా మరి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. 14, 15 ఇక్కడ ఉండి మనవడిని చూసుకొని 16వ తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1లో నూర్ మహాల్లో ఒక బంగ్లా ఉంది. సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు, ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం. నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బుంటే ఈ లోకంలో అన్ని దొరుకుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బాయ్. నేను డబ్బు గలవాడని చెప్పిన రాముని గారిని చూడడానికి మా డాడీ 11వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15వ తారీఖు మాత్రమే కాదు, 13వ తారీఖు కూడా నూరు మహల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. పరమేశ్వరరావు, 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను. 14వ తేదీన వారసుల ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్యం, పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ తారీఖు వద్దు, 13వ తారీఖే వెళ్ళమని చెప్పాడే. అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు, ఎవరది? ఓ, పంతులు గారా? వస్తున్నా. రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను. నేను చెప్పేది ఏమిటంటే, మీరేం చెప్పనక్కర్లేదు. 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులో ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అంతే కదా? అది నీకెలా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు. నా తండ్రి చెప్పాడుగా. కింద డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. అయ్యో, రావడమే లేదు, దిగు. అది కుదరదు. రాడ్ ఉందా? అటువైపు దిగు. లేదు, షేర్ రైడ్ 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ, 20 రూపాయలు కూడా లేవని లేవు సార్. 50-50 ఇదిగో 20 ఇస్తున్నావే? పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు సార్. 50-50 అంటే 20 సార్. ముందే ఎందుకు చెప్పలేదా? ముందు కూర్చొని చెప్తున్నాను సార్. మిమ్మల్ని సార్, ఈ వాచ్మెన్ అన్నాను. మేడం, నేను చెప్పిన వాచ్మెన్ ఇతనే. నమస్తే జీ. అయ్యో జానకి, వాచ్మెన్ కూడా ఎందుకు కమిట్ చేస్తున్నావు? బంగ్లా అన్నాక వాచ్మెన్ ఉండక్కర్లా?
అంతా ఒక సెటప్పేగా. ఏంటి నేనా? నీ గురించి కాదు, సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే ఓ. సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా. అయ్యో, ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో, మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా? ఆ. వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ హయ్యా నయ్యా? మాలూమ్ సాబ్. ఓకే, కానీ తెలుగు తెలుసు. అయ్యో, భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండు తెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని. ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. హీస్ అ గ్రేట్ మ్యాన్. వాచ్మ్యాన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా. మేడం, నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో, నేను అడిగింది కుక్కర్ కదండి, మిమ్మల్ని. అయ్యయ్యా, కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్కింగ్ అనుకున్నాడు ఈయన. భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వెక్కడ బయలుదేరావు? వెళ్లే ముందు అడిగావా? చూడు, ఇప్పుడు చిన్నగా హాస్టల్కి వెళ్ళి సుందరి బిడ్డను అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని కలిసి 16వ తారీఖు మా అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా నటించాలో చెప్తాను. సుందరి తెన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్ఫ్యూజన్. అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే కొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే కొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందర్ వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోల సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. చూసావా, సుందర్ వాళ్ళ నాన్న పేరు సోల సుబ్రహ్మణ్యం అయితే బందర్ వాళ్ళ నాన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుంటూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటని అడగొచ్చు కదా. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో, ఆవిడ చనిపోయి 10 ఏళ్లు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటగట్టేవాడిని. ఎక్కడ? చికాగోలోనా? అయ్యో, హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది. ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడద్దు, దొరికిపోతాం. రండమ్మా, రండి. నువ్వు మాట్లాడొచ్చా? మీ అద్దె డబ్బులు అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు. వెంటనే ఖాళీ. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మెహర్ ఉన్నీసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? అబ్బా, గిచ్చింది. గిల్లకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది. పోలీసు రైడింగ్ గీడింగ్ జరిగింది. ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి. ఏంటో తప్పుగా మాట్లాడుతున్నారు, నన్ను చూస్తే అలా కనపడుతున్నారా? ఇదిగోటి తాళి. ఏంటి మాట్లాడు, చెప్పు. అయ్యో, తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే, మొగుడు పెళ్ళాలు అంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను. 16వ తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తాను కదా. షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా, షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్జహాన్ కదా, ఎందుకలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి. ఇది స్పీకర్ పేరు. బాలనాగమ్మ. ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మర్చిపోకు. సుబ్రహ్మణ్యం. సుందరి, బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను. మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా వచ్చి. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ వెళ్ళి డాడీని పికప్ చేస్తాను. బిడ్డ సంగతి ఏమైంది? నువ్వెందుకు ఎవరే అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్. బేగం పెట్టించానా? కాదా? ఏ? ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలుగా డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే, నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి. నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజు శివకాశి నుంచి వస్తున్నాడు. మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా యాక్ట్ చేయాలో నేర్పించాలి. వస్తాను, బాయ్. ఇంటికి ఏమంటావు? అది మాత్రం కుదరదు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా, నీకోసమేగా చెప్పాను. మీ అల్లుడు బాగా డబ్బున్నవాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే గదేం సారు, టపాసులు ఇట్లా బస్సులో వదిలేసినావు? థ్యాంక్స్ సార్. శివకాశికి నేను క్యాలెండర్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న వచ్చి డబ్బు నల్లుడుగా నటిస్తావా, నటించవా? నటన నేనా చెయ్యను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడైనా అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్.
థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే సరే. నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య. తండ్రి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలుగా అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళకోళమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్లో ఉందేమో. మళ్ళీ వేళకోళ పడుతున్నావే. నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మేము ఈ రోజే వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లోకి వచ్చి చెప్పింటాడే. ఓ ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. ఎవరు? గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? బోలే వాళ్ళండి మీరు. ఎంత మంచివాడి అల్లుడు నువ్వు. అల్లుడు తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశారు. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని. జరిగిందేదో జరిగిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? బిడ్డ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు. ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు తీరుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి గోవుదిని 10 రోజులైంది తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే, నువ్వేంటి అప్పక్కర్లే. ఇలారా. ఏమిటండి అమ్మాయి ఇంకా రాలేదు? పోవే నువ్వు ఒకదానివి. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. నీకు రమ్మి దిగులు, ఒక మమ్మీ దిగులు. రామ్మా జానకి. ఎలా ఉన్నావు? మీకు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి గారిని వంట చేయాలని దానికి నా నిక్కలతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ చేసుకుని వస్తాను. ఓకే గో. చికెన్ 95 కదా. చికెన్ 95. ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. ఎందుకు? మీ అల్లుళ్ళలాగా నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు. అందుకే. ఇదిగో వంటబ్బాయి అధిక ప్రసంగం మాని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలమని చెప్పు. వంటవాడా హరి, బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్ తోనా? ఏమిటల్లుడు డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో, మరి గేదె తన్నినంటే? ఈ వేళకోళమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. జానకి ఎక్కడా? జానకిలారా? ఏంటమ్మా? పిల్లాడికి పాలివ్వు. అయ్యో నేనా? ఏంటండి? నువ్వివమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలిమ్మంటా? ఇందులో తప్పే ఉంది. నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా. కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? అయ్యో, అమ్మా, ఏంటమ్మా ఇది? దీనికి పాలివే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇది? ఇప్పుడేం చేద్దాం? అయ్యో అయ్యో అయ్యో. పిల్లని ఆమెతో మాట్లాడుతారా? నీ డబ్బున్నాడు బుద్ధి చూపించారు. జానకి డబ్బున్నది కాదు. అయ్యో బిడ్డను ముట్టుకున్నావంటే చేతులు కాళ్ళు విరిచేసి రూప్ పెట్టేస్తా. ఏమిటిది రహస్యంగా బెదిరిస్తుంది? ఏమి దగ్గర బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుందే. సూపట్రా వంటవాడు, నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే ఓకే. చెప్పారుగా.
టైం అవుతుంది, త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటా. వెళ్ళాడు కదా. మా మో బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నా? వచ్చావు గానీ పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎట్ట కావాలంటే అట్ట యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లయితే జాతి కాదు నాది. ఏంటి ఏడవ సూత్రం? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసున్న ఆడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. ఈ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పగా. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతోటి దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు? చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు, నన్ను వదిలే ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసేసుకుంటా. టచ్ చేసావయ్యా, లేదే మనసుని టచ్ చేసావయ్యా. పిల్లడికి యాలు తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజు 10 సార్లు పాలు తాగుతాడు, ప్రతిసారి వచ్చి ఇచ్చేయడానికి కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మ ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాల దగ్గర అయిపోయిందా లేదా? అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. చిట్టి తండ్రి ఏం చేస్తున్నారా? బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పైకి వెళ్తా. నిద్రపోయాడు. అది మాకు అర్థమైంది, నువ్వు బయటకు వెళ్ళి. ఓయా చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఏంటి ఏంటి? ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బని చెప్పి తావచ్చుగా. అది వదిలేరా, ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తోంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తోంది. ఫ్లవర్ బస్ లో నీళ్ళు కదా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి. అలుపేస్తుంది. సరే ఈ పక్క నుంచి. ఏటికి తెచ్చుంది. సరే నేను మేడ మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరేయ్. కన్న తల్లి ప్రేమ వీడు కూడా కుప్పుతుంటే మన గిరాకీ. ఇప్పుడు ఆ విషయం ముఖ్యం. లోపలికి తీసుకెళ్ళాం. నేను పైకి పార్వతి, పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు. పర్వాలేదా? కాదు, మన అమ్మాయి అలా తాగలేదు. ఇప్పుడు ఆ విషయాలను ఎందుకండి? ఏంటి బాబు అక్కడేం వాకింగ్ కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడేగా స్నానం చేసావు? అవి తెల్లారాలి కదా. మళ్ళీ చెమట పడతాయిగా. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు ఈ పక్క గండం. ఏంటి? కిటికీ. అవును, కిటికీ అనక తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే. భోజనం అయిందని అడిగాను, అయిందని సమాధానం చెప్తాను చూడండి. అది కూడా తలాడిస్తుంది అల్లుడు. అల్లుడు ఒక విషయం, ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాదని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ, ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుడితో చెప్తాను. నేను వాళ్ళ గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో, ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వ్యాధిని ఆశ్రయంగా వాడుకునేవాడిని, అది లేదు. అయ్యో, ఇక్కడ వేకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో, ఏమిటల్లుడు ఏమైంది? బిడ్డ మేడ నుంచి కింద పడిపోయింది. పడ్డాడా? కానీ వంటవాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకేం కాలేదు కదా? పట్టుకున్నా. ఇవ్వు. అల్లుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. నేను అవును మావయ్య. సుబ్రహ్మణ్య ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? అచ్చి! పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశగనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు? బాబు ఇలా ఓ, మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? అవును, వంటవాడినే. ఏంటిది, మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ, తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు, వంటవాడా? ఏమల్లుడు? అవును అవును,
అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఇతను. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. ఆయన ఎలా చెప్తారు? ఆయనగా చేజారి కింద పడేశారు. ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోయాక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చుంటాడే. మనవడి పేరు నాస్తంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు. నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టుగా వచ్చిందయ్యా. అయ్యగారు, ఏ రోడ్లో బిచ్చమెత్తుకున్నట్టు కలగన్నారు? ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే, పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడ, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడ. ఏంటి నువ్వనేది? సాధారణంగా బిచ్చమెత్తుకునే వాళ్ళు పగలొక ఏరియాకి రాత్రొక ఏరియాకి వెళ్తారుగా. ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పైపిల్లని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుడు చూస్తే వంటవాళ్ళ ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బుల దానిలా ఉంటుంది. అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్స్ వస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో ఏంటి బాబు ఇది? అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా. వస్తాను రా. శ్రీశైలం అదే కదా. ఏంటి లాయర్ వెళ్ళాడనుకుంటే కేసు వచ్చింది. కేసా? కేసు కాదు, లూసు. మనకు పోటీకి ఎవడో? అయ్యో లూసే కాదు, అతని పేరు శ్రీశైలం. సెక్యూరిటీ శ్రీశైలం. అనుమానాల పుట్ట కుక్కలాగా వాసన పట్టేస్తాడు నా మేనమావ. అప్పుడు కుక్క మావయ్యని పిలవచ్చు. హాయ్ మావయ్య. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా? వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కాదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి. మరి మేస్త్రి కూలి వాడు కట్టారు. అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరమూ లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు ఎందుకు? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించిన చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్? మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి. నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటిది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా ఏడయ్యా నువ్వు? 100 రూపాయలు ఇస్తే ఆడికేడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడెవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? అయ్యో, వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి?
అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను, మీరేమో బడవ అని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా? అదేనమ్మా, బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? లోపల మనమే పిలిస్తే పోలా? నో నో నో, నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. పిల్లడు పుట్టగానే ఈ పేరు సూపర్ గా ఉంటుంది. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయి. పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది. ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? నువ్వు ఊరుకోరా. ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క, నాకు అనుమానం. నాకు అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి. తగిడ తొంతందన్నా తారుమారిది ఓరన్నా గొడవగా ఉందన్నా ఏ దారికెళ్తుందో ఈ గోల హే గోలుమారులో గోవిందా గుండె గొంతులోకొచ్చిందా అతుకు చుటుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే జోలాలి పాటల్ని తాతయ్యే పాడంగా ఊరోళ్ళ బిడ్డంట గాడిద గుడ్డంట అంతా ఒక సెటప్ మోసం చేసే గెట్టప్ పెడుతున్నారు చెవిలో పువ్వు నీ కొందరు గుడ్డిని మింగేదొక్కడైతే లింగం మింగేది ఇంకొకడు మనుషుల్నే మార్చేశాయి పెద్ద మనుషులు తగిడతో తందన్నా తారుమారిది ఓరన్నా గొడవగా ఉందన్నా ఏ దారికెళ్తుందో ఈ గోల హే గోలుమారులో గోవిందా హే గుండె గొంతులోకొచ్చిందా అటుకు చుట్టుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే ఐ ఏమమ్మా, బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు. చూడు పెద్ద. ఏంటి మామయ్య, ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు? మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. ఏదలుడు యాస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా. ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను పంపిస్తాను కదా. అరవగలడు. ఆఫ్టర్ ఆల్ ఒక పని పిల్ల. ఈ పని పిల్లకు మర్యాద తెలియదు మామయ్య. ఊళ్ళొంచి బాగా పనిచేయి, డబ్బులు తీసుకోవడాలా? నేను కష్టపడి పని చేస్తుంటే నీకు వేళాకోళంగా ఉందా? పని పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది. అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. మళ్ళీ సామెత? ఫ్లాష్ బ్యాక్. నేను రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చేసి. ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా? చూసావా, చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా? అదొదిలేరా, నా తలరా చూడు. వేను డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ రాదాం అనుకున్నాను, నా కెరీరే టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? హాయ్ డాడ్. మీ నాన్న? హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా, చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఉంటుందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో, ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడం? మామయ్య, అల్లుడు, పని మనిషి వాళ్ళ నాన్న
అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు అది తప్పేగా. నాన్న ఆ. ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్నో డబ్బు కొన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టు కూర్చున్నాడు. ఓకే. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? వాడొక దౌర్భాగ్యుడు, చిక్కుని చస్తున్నాడు. అయ్యో, అల్లుడు, నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు, నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మావయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను. నీకు చెప్పండి. చెప్పనా? నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో, నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవుడు అడ్డగాడిగా. ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? ఏమండి? నా పిల్ల మాట్లాడరానా? పార్వతి, వస్తుందా? హాయ్ డాడీ. హాయ్ బేబీ. హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? నేనే మీ అమ్మాయి కాబోయే మామగారిని, పరమేశ్వరరావుని. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి మీ తండ్రి పేరు బాలసుబ్రహ్మణ్యమా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. వదిలేండి నాన్న, నేను లింగం అని చెప్పానే. ఈయనే. ఓ, లింగం కాదండి, ఆర్లింగం. ఏ లింగం? ఆర్లింగమే. రండి. Thank you. రండి. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? నా వైఫ్, నా భార్య. రెండు ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో, ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటాయి. తమ్ముడు ఉంటాడా? నా భార్యకి తమ్ముడు సార్. బాబు, అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి, ఏంటమ్మా ఇది? అలాంటిదేమి లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రండి పాయింట్కి. ఈవిడే పాలమ్మాయి. నేనేనండి పాలమ్మాయిని, కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా, పార్లమెంట్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే, వాడు ఈ ఇంటికి అల్లుడు. రాయ్. నాకు అనుమానం. సార్ సార్, మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. ఏంటది అల్లుడిని పట్టుకుని రే అంటారు? మా అల్లుడు రోయ్, ఆ మంచోడు రోయ్. అందర్నీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారుగా, అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయన్ అంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. రేయ్ రేయ్ కుటుంబం. రోయ్. చాలు మామయ్య, మామయ్య. సరే. ఏంటల్లుడు నాన్నను పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా. మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే. నాకు ఉంది. నచ్చుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే. రండి చెప్తాను. చెప్తారు కదా. రండి. చెప్తారా? సార్, నిజమేమిటో చెప్తాను వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. అమ్మా, ఆగండి ఆగండి. మా అల్లుడికే నత్తుంది. అయ్యో. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్లు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్సా. అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలు వెళతాయి. ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు? నవ్వి నవ్వి పళ్ళు నొప్పుడుతున్నాయి మామయ్య. చూసారా, అల్లుడికి పంటి నొప్పి వచ్చేసింది. అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం ఏంటి? అర్థం లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం.
ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెన్స్. సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే. అయ్యో ఎంత పని చేసావురా. ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు? ఎలా ఉంది? ఏమంటావు పర్వతి? ఏమంటారు అమ్మాయిలు? శభాష్. ఏంటి మావయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవలనట. బిడ్డ ఎవరు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్ము మోగిన విశ్వనాభిరామ వినురువేమ. దోశ అప్పుడు ఉదయ్ నువ్వు పో. వికటానంద మనిషివా? వికటానందనే. వికట అవును, వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంత ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడివయ్యావా? పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారా? బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగల, ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలవుతుంది తెలుసా? పో బయటికి. గురకా నువ్వు ఇస్తావు. ఎలా? లేదంటే వాళ్ళు అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే, అది చెప్పేస్తా. స్వామి, మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూస్టంగని. కరెక్ట్. అంతేకాదు, స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. చేసావా? బిగ్ సైజ్ ఉంచుకో. అయ్యో, ఇది సుందరి చూస్తే నమ్మేస్తుందే. సుందరి ఎవరు? నీళ్ళెవరా? అది నీకెలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగు నీకు ఇస్తాను, ఆలోచించుకో. నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటి సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా నువ్వేగా నవ్వు. అది కూడా కరెక్టే. ఇప్పుడు జానకి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు మామయ్య, ఇతను ఎవరు? కూర్చోండి మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే. సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ, ఆ వెధ వదిలేశాడా? అతనే. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు, తూర్పు పడమర సినిమాలో లాగా. ఏవయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ, యాక్టింగ్ లో యాక్టింగా? ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు, ఇతను ఎవరు? మామయ్య రండి. మామయ్య కూర్చోండి. మామయ్య కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు? మామయ్య ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మామ అన్నావుగా, ఊరికే మాట వరకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు? అయ్యయ్యో, ఏంటి వరస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గానీ మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు, ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న, ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న, అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు కదా. చెప్పలేదుగా. చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు, ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఈయన ఎక్కడ చూసినట్టుంది. అయ్యో, అల్లుడు, సుందరి ఎవరన్నవి తనే అతను ఎవరో తిరిగి మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తా అంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు,
ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్, మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అని మనం పాట పాడుకోండి, చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి అల్లుడిని రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బావగారు ఏమిటండి ఇది, పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మామయ్య. జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త గుర్తుంచుకో. జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి, వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ చేద్దంటారు, పెళ్లి కాని వాళ్ళని ఎంజాయ్ చేద్దంటారు, అర్థం లేకుండా. ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. చివరకు ఏమవుతుందో ఏమిటో. ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు, కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తున్నా. నోర్మి, ఇది నా పెళ్ళామేనయ్యా, దానికి అన్నీ తెలుసు. నమస్కారం వదినా. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా. కరములుగా ఇవి 7 అడుగుల స్వరములుగా జో జో శ్రీలాలి పాడవా మదిమోహం కనవా మధుమంతం వినవా కలిసిన 4 కరములుగా ఇవి 7 అడుగుల స్వరములుగా రాణి ఎదమురిసిన కథ కాని సిరి సొగసుల విరిబోణి తొలి వయసుకు ఎదిబోణి నా గుండెల నవరాగం నీ తలపుల శ్రీరాగం ఉడి కలిసిన ప్రియ సఖి విడు విడియాలే రాత్రికి పగలే రాత్రనుకుంటే శరవణ భవ కొలువగు వెలుగా కురిసెను కలలే వరములుగా గాలి పువ్వలలో తొలినాదం నా వీణుల ప్రియ వేదం అందానికి అనువాదం అది నా వెలుగుల సారం కొన్ని వెలపులకు ఆహ్వానం ఆనందం చెలి తెలిపిన ఆమోదం బలపే విరిసిన మది ఉల్లాసం
కలలే వరములుగా కలిసిన నాలుగు కరములుగా ఇవి ఐదడుగుల స్వరములుగా శ్రీవల్లి నీలవా జో జో శ్రీలాలి పాడవా మది మోహం కలవా మధుమంత్రం వినవా కలిసిన నాలుగు కరములుగా ఇవి ఏడడుగుల స్వరములుగా శరవణ భవ కలువకు వెలుగా కురిసెను కలలే వరములుగా సుబ్రహ్మణ్య